ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటర్ పన్నీర్ మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 to 3 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చితే కనుక. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. లవంగాలు, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ కొద్దిగా బిర్యానీ ఆకు స్పైసెస్ వేసుకొని కొద్దిగా వేయించుకుందాం మనం వీటిని. ఇప్పుడు మనం గ్రేవీ కోసం టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం మగ్గించుకుందాం. ఈ గ్రేవీలో ఇలా స్పైసెస్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇవి మగ్గేటప్పుడు కూడా మనకి మంచి అరోమా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో ఆనియన్స్ కూడా వేసేసుకొని మగ్గించుకుందాం. మీకు కావాలంటే ఇది ఓన్లీ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. ఏదన్నా ఒకటి వేసుకొని కూడా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటోస్ ఎక్కువ నచ్చిన వాళ్ళైతే ఆనియన్స్తో కూడా మనం గ్రేవీ ప్రిపేర్ చేయవచ్చు. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో ఒక 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా. సో నేను ఇప్పుడు ఇందులో ఒక 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు మగ్గించుకుందాం. మొత్తం అది మెత్తగా అయిపోవాలన్నమాట, మనకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా అది మగ్గాలి. సో ఒక 10 to 15 minutes వరకు మనం మగ్గించుకుందాం వీటిని. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. సో ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం. చూసారా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయాయి టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా, కాకపోతే ఇంకొంచెం మగ్గాలన్నమాట అవి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా వేసుకోండి, అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇంకొంచెం మగ్గాలి కదా, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. చూసారా, టమాటోస్ అంతా మగ్గిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకుందాం. ఏ గ్రేవీస్ అయినా చట్నీస్ అయినా సరే మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు కనుక గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అంత బాగా రాదు. ఇది కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేస్తాను. మీరు ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ కానీ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ టమాటోస్ని మాత్రమే గ్రైండ్ చేసుకోండి. సో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, మనకి పేస్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాన్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని మీరు కావాలంటే మనం ఇప్పుడు బటర్ కూడా యూస్ చేయొచ్చండి.
ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఈ తాలింపు కొద్దిగా వేగాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాం, రెడ్ చిల్లీ పౌడర్. మీరు ఎప్పుడైనా కానీ తాలింపులోనే ఇలా రెడ్ చిల్లీ పౌడర్ కనుక వేసుకున్నట్లయితే గ్రేవీకి మంచి కలర్ అనేది వస్తుంది. సో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకుందాం. మీరు ఏ గ్రేవీ ఐటమ్స్ ప్రిపేర్ చేసినా ఇలా తాలింపులోనే కారం వేసుకోండి, మీ గ్రేవీకి మంచి కలర్ అనేది వస్తుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది గ్రేవీకి. మనకి ఎలాంటి ఫుడ్ కలర్స్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి కలర్లో ఉంటుంది గ్రేవీ. ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నాను కదా, గరం మసాలాలు ఏవి యాడ్ చేసుకోలేదు. మీరు కనుక కొంచెం మసాలా ఎక్కువగా తింటే కనుక ఒక 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఈ గ్రేవీ మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి కనిపించేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. అలా అయితేనే మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూద్దాం ఒకసారి. చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది, గ్రేవీ మంచిగా ఉడికిపోయింది. చూసారా గ్రేవీ కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనం ఆయిల్లో కారం వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్ అనేది మనకి సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ అయినా కూడా షుగర్ వేయడం వల్ల అది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అందుకే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే షుగర్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే కొంచెం. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. గ్రేవీ అంతా దగ్గరకు పడిపోయింది, చాలా థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. మీకు గ్రీన్ పీస్ ఫ్రెష్గా ఉంటే కనుక ఇలా డైరెక్ట్గా వేసేయండి, లేదు అనుకుంటే కొద్దిగా ఆఫ్ బాయిల్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో అలాగే మనం పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాం. మీరు పన్నీర్ కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. టేస్ట్ ఫ్రెష్ పన్నీర్ ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో పన్నీర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను, మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లింక్స్ చెక్ చేసుకోవచ్చు. మనం పన్నీర్ వేసుకున్నాక గ్రేవీ చాలా థిక్గా ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాక నేను ఫస్ట్లో యాడ్ చేశాను కదా సాల్ట్, టమాటోస్ మగ్గేప్పుడు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు. సో మనం మూత పెట్టేసుకొని పన్నీర్కి ఆ గ్రేవీ అంతా పట్టాలి కదా, కొంచెం సేపు మగ్గించుకుందాం.
మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. మనకు గ్రీన్ పీస్ ఫ్రెష్ ఉంటే కనుక మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట. లేదు అంటే మీరు బాయిల్ చేసుకొని వేసుకుంటే కూడా తొందరగా మగ్గిపోతాయి. చూసారా, పన్నీర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది మొత్తం. సో మనం ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కదా, మనం దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాం. ఇది రైస్లోకి బాగుంటుంది, నాన్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దానికి కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.